పరిష్కార మార్గం. सर्वजन मोचमाने स्वजमाने स्वजमाने स्वम मुद्रकाली मकाली मकाली देवी परमेश्वरी ओम शांभवी अकर्षयामि 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 चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 ओम चट 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 ओम चट 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 ओम चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त 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 ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम गुरुदेव दत्त 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 ओम गुरुदेव दत्त ओम राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त 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 दत्त. అయితే ఈరోజు నేను మీ అందరికీ కనబడుతున్నానంటే ఈ యూట్యూబ్ పుణ్యమాని ఆ దత్తాత్రేయుని అనుగ్రహంతో. గత 42 సంవత్సరాల నుంచి విద్య చేస్తున్నా, నేను ఉద్యోగం చేసుకుంటూ ఇక్కడ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా, మిలిటరీలో డిఫెన్స్లో పని చేసుకుంటూ చేసిన. గుప్తంగా నేను చేస్తుంటే గుప్త రూపంలో వచ్చినోడు కూడా మేలిపోయింది, 10 మందికి చెప్పడం లేదు. అందుకని చెప్పేసి నేను గుప్తంగానే ఉండిపోయినా. అయితే ఈ దత్తాత్రేయుని ఏదైతే గురువుగా స్వీకరించి ఆ దత్తాత్రేయుని అనుగ్రహంతో ఏదైతే విద్య అబ్బిందో 10 మందికి చెప్పాడండి. ఆ దత్తాత్రేయుని యొక్క కొంచెం అలవాట్లు ఉంటాయి, ఆ నీడలు ఉంటాయి, గురువు యొక్క అనుకరణ ఉంటుంది. అయితే ఆయన కూడా గుప్త రూపంలోనే ఉంటాడు. దత్తాత్రేయుడు ఓపెన్గా ఎక్కడ ఎవరికి దర్శనం ఇవ్వలేదు, గుప్త రూపంగానే ఇచ్చిండు, ఏదో రూపంలో. మనకు కూడా ఇప్పుడు ఆయన ఎక్కడ సమాధి కాలేదు, ఎక్కడ శిలారూపం దాల్చలేదు. కాబట్టి ఇప్పటికీ ఆయన ఏదో రూపంలో దర్శనం ఇస్తూనే ఉంటాడు. నాకు అక్కడ కురువపురం అని ఉన్నది, కురువగడ్డ అంటారు దాన్ని, మహబూబ్నగర్ మక్తల్ దగ్గర. అక్కడ యజ్ఞం చేసిన ఆయన తపస్సు చేసిన ప్లేస్లో చేస్తే ఒక పిల్లోనిలాగా వచ్చిండు. అంకుల్ నాకు బొట్టు పెట్టాను అన్నాడు. నేను యజ్ఞం అయిన తర్వాత పెట్టకూడదు బాబు, కూర్చో అంటే ఏం చేసిండు, నాకు గుళ్ళ అర్చనలు పల్లకి సేవలు ఇవన్నీ ఉంటాయి, ఇప్పుడు నేను చాలా బిజీ ఉంటా, నీకు నువ్వు పెడితే పెట్టలేకులేదు, లేదు యజ్ఞమైనాక రా అన్నా అని. నాకు తర్వాత అన్నది ఈ పిల్లోనికి ఏంది ఇక్కడ పల్లకి సేవలు ఇవన్నీ ఉంటాయి అనేసరికి అంత దూరం పోయి మాయమైపోయాడు. అట్లా దర్శనం ఇస్తుంటాడు ఈ దత్తాత్రేయుడు. నాకు సద్గురువు ఆయన్నే, నిజమైన నా గురువు ఈ మానవ మాత్రుడు ఇవ్వలేడు, నాకు ఆయన్నే నా గురువు. నాకు ఏది కావాలని అనుకుంటే అది తెల్లార వరకు పరిష్కారం చూపించేది. పలానా బాధతో వచ్చిండు, వానికి ఏం చేస్తే బాగుపడతాడు, వానికి ఏంది అసలు అని ప్రాబ్లం ఏంది, ఏం చేయాలి అంటే నాకు నిజంగా స్వప్న రూపంలో ఏదో ఒకటి వచ్చేసేది. అది వాళ్ళకి చేస్తే వాళ్ళకి నివృత్తి అయిపోయేది, మంచిగా అయిపోయేది. ఇప్పటికీ అదే జరుగుతుంది నాకు. అయితే ఈ కొందరు ఏంటంటే ఇవన్నీ నమ్మరు, ఏదో పుడియాలు ఇడుస్తున్నాను, నమ్మినా ఒకటే నమ్మకుండా ఒకటే. మీరు నమ్మి నాకు కోట్లు ఇచ్చేది లేదు, నేను ధనం సంపాదించేది లేదు, నాకు అవసరం లేదు కూడా. నాకు పింఛన్ వస్తుంది, మంచిగా 10 మందికి సేవ చేయడానికి నేను ఈ సంకల్పం పూనుకున్నా. నాకు అవసరం లేదు, నా పింఛన్ మన నెలలో అది ఖర్చు పెడతాందుకే నేను బయట తిరిగేది లేదా, మీ సేవలలో ఉంటాం. కాబట్టి నాకు డిపెండెంట్స్ కూడా ఎవరు లేరు. నా పిల్లలు, నా కూతురు అందరు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఎవరంతలాళ్ళు జీవితంలో దత్తాత్రేయుడు సెట్ చేసేసిండు. ఎవరికి ఏ ప్రాబ్లం లేకుండా, గొడవలు లేకుండా, ఎవరికి ఏ మా ప్రాబ్లం లేదు. ఆడపిల్ల ఉన్నది, ఆమె కూడా అత్తగారి దగ్గర మా ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది ఆమె. మా 2 మగ పిల్లలు ఉన్నారు నాకు, వాళ్ళు కూడా సంపూర్ణంగా వాళ్ళ పిల్లలు వాళ్ళు సంతోషంగా ఉంటారు సొంత ఇళ్ళలో. ఇక నాకు ఏమో అవసరం ఉంది,
నేను రిటైర్డ్ అయినందుకు నేను 10 మందికి ఏదైనా చేయాలి అనే సంకల్పంతో నేను 25 సంవత్సరాలుగా ఒక బుక్ రాసిన, సకల శాస్త్ర గ్రంథం అని. అన్నీ ఉంటాయి దాని లోపల, మంత్రాలు, యంత్రాలు, తంత్రాలు, ఈ భూత నివారణ, ఈ చేతబడి నివారణ, మళ్ళీ వచ్చేసి బాలగ్రహ నివారణ, పిల్లలు కాని వాళ్ళకి పిల్లలు అయ్యేటందుకు మందులు, వాళ్ళకు బాలగ్రహ నివారణ గురించి, బాణామతి నివారణ గురించి అన్నీ రాసినాం. అంతా నా దత్తాత్రేయుని యొక్క అనుగ్రహంతో రాసినాం, నా సొంతం ఏం లేదు. అయితే ఈరోజు శీర్షిక ఏంటంటే బాణామతి, చేతబడి, నరఘోష, నరదిష్టి ఇలాంటివన్నీ పీడిస్తున్నప్పుడు ఏం చేయాలంటే, ఒకటి తెల్లటి పేపర్ తీసుకోవాలి, చిన్నది ఇంత ముక్క తీసుకొని దాని మీద ఏం చేయాలి, లం 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 4 సార్లు ఒక లైన్ రాయాలి. మళ్ళీ కింద లం 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 లాక్సుర పెడితే లం ఒక 4 సార్లు రాయాలి. మధ్యన హోం రాయాలి. రాసేసి దీన్ని ఏం చేయాలంటే, ఇది మన ఈ చిట్టి తీసుకోవాలి, ఇంత పెద్దది కాదు, చిన్నది చిట్టి మీద రాయాలి. రాసేసి దీన్ని మంచిగా ఇట్లా ఫోల్డ్ చేసి, పొడుగులా ఫోల్డ్ చేసి ఈ విధంగా తుడుచుకోవాలి. నీకు ఎక్కడెక్కడ బాధలు ఉన్నాయో అక్కడక్కడంతా ఇట్లా దిగదించుడు అంటారు, దీన్ని దిగదిడుచుడు ఇట్లా చేసుకోవాలి. వెనక నుంచి ముందు నుంచి అంతా చేసుకొని దాన్ని ఏం చేయాలంటే, మామూలుగా చూసినాం కదా, ఇదంతా నైట్ పూట చేయాలి. నైట్ పూట రోజు 41 రోజు చేసినట్టయితే ఏది ఉన్నా పోతుంది. ఇట్లా కాలవాలి, దీన్ని కాల్చి ఇట్లా రౌండ్గా తిప్పుకోవాలి. దీన్ని కాల్చి ఈ విధంగా తిప్పుకొని అన్నట్టయితే ఈ మనకు ఉన్న బాధలన్నీ పోతే మళ్ళీ చిత్తలేసేసేయాలి. ఈ విధంగా రోజు రాత్రి పూట చేసినట్టయితే ఈ నీకు బాలగ్రహం ఉండని, బాణామతి ఉండని, చేతబడి నివారణ అయిపోతుంది. ఇది నేను ఎంతోమందికి నేను చెప్పిన, అందరికి బాగైంది, మీకు కూడా చెప్తున్నా, చేసుకొని చూడండి. మీరు నన్ను కలవాలంటే మాత్రం పొద్దున 10 నుంచి సాయంత్రం 4 గంటల దాకా చూస్తా. 5 గంటల వరకు ఆఫీస్ ఉంటుంది, 5 గంటలకు ఆఫీస్ క్లోజ్ అవుతుంది. అంత లోపల మీరు ఎప్పుడైనా రావచ్చు. మీకు వాస్తు గురించి కానీ, ఇది చేతాబడి, బాణామతి గురించి కానీ, లేకుంటే ఇంకేదన్నా ప్రాబ్లం ఉన్నా కానీ, ఎనీ ప్రాబ్లం గురించి మీకు ఎలవేళ మీ సాయి దత్తానంద చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు మంగళవారం, సోమవారం మాత్రం హాలిడే ఉంటుంది, మిగతా రోజులలో ఎప్పుడైనా రావచ్చు. ఏం లేదు, మీరు ఇక్కడ ఎల్బీనగర్, ఇది దిల్సునార్, ఇది ఉంది కదా, బిఎన్ రెడ్డి కాలనీ అని ఉంటుంది, మన ఏది ఎల్బీనగర్ పక్కన. మీరు ట్రైన్లో వచ్చే వాళ్ళైతేనేమో సికింద్రాబాద్ దిగి, సికింద్రాబాద్ నుంచి మెట్రో దిగి అక్కడి నుంచి ఆటోలు ఎక్కి రావచ్చు. లేదా బస్కి వచ్చిన వాళ్ళైతే ఎల్బీనగర్ దిగి అక్కడి నుంచి ఆటోలు రావచ్చు. 2-3 కిలోమీటర్లు ఉంటుంది, ఒక 5 కిలోమీటర్లు. మేము ఆటో అతను కూడా మేము అడ్రస్ కరెక్ట్గా చెప్తాం, మీకు ఏం ప్రాబ్లం లేదు. నీ కింద ఉన్న 2 నెంబర్లు నావే, ఆ 2 నెంబర్లకు మీరు పోటీ చేయొచ్చు. మరి నాతోటి చాలా దూరం ఉంది సార్, మేము రాలేము, మా హెల్త్ బాగాలేదు అని అంటారు కదా, అంత దూరంకి వెళ్ళి రాని వాళ్ళు ఫోన్ ద్వారా కూడా మీరు మాట్లాడవచ్చు, సలహాలు ఇస్తాం. పొద్దున 7 గంటల నుంచి 9 దాకా, రాత్రి 10 నుంచి 12 దాకా నేను సలహాలు చేయడానికి సిద్ధంగా ఉన్నా. జాతకానికి మాత్రం డబ్బులు తీసుకుంటాం, ఎందుకంటే 40 నిమిషాలు కూర్చుండబెట్టి అంతా చెప్పాలి. ముఖ కౌలికలు, చేతి హస్తరేఖలు, మీ జాతక కుండలు ఇవన్నీ ఉంటే, లేకుంటే చేతులు చూసి చెప్పేసేస్తాం. మొత్తం రెమెడీస్ రాసిస్తాం. మీకు నివారణ ఉపాయం ఖచ్చితంగా జరుగుతుంది ఆ దత్తాత్రేయుని అనుగ్రహంతో. జై గురుదత్తం.